వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ దేశంలో హై అలర్ట్ నెలకొంది. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాడులను ఎదుర్కోవడంపై రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. 1971 వార్ తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరగనుంది. దేశంలోని 259 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. మాక్ డ్రిల్స్పై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక మాక్ డ్రిల్స్ ఎలా చేస్తారు, ఎందుకు 259 జిల్లాలను ఎంచుకున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖని ఎంచుకోవడం వెనుక కారణం ఏంటి, అసలు రేపు ఏ స్థాయిలో, ఏ మోడల్లో, ఏ విధంగా అలర్ట్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మీకు 10 టీవీ ఎక్స్క్లూజివ్గా వివరాలు అందించబోతోంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్మీలో సుదీర్ఘకాలం పనిచేసిన మేజర్ శ్రీనివాస్ గారు, విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మరికాసేపట్లో అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు రమేష్ కన్నికంటి గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, శ్రీనివాస్ గారు, మీరు ఆర్మీలో పనిచేశారు. అసలు ఈ మాక్ డ్రిల్స్ అంటే ఎలా చేస్తారు సార్? అంటే ఇప్పటి వరకు మనం అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించడం, అలాగే కొన్ని సందర్భాల్లో ఏదైనా వరదలు, విపత్తులు వచ్చేటప్పుడు ఏ విధంగా మనం బయటపడాలి అన్న మాక్ డ్రిల్స్ నిర్వహించడం అక్కడక్కడ చూస్తుంటాం. అది డైలీ ఒక ప్రొసీజర్గా జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఆర్మీకి సంబంధించి, లేదంటే ఇలాంటి క్షిపణి దాడులు జరగచ్చు, లేదైతే యుద్ధ వాతావరణం కొంత నెలకొంటున్న వాతావరణంలో మాక్ డ్రిల్స్ అంటే ప్రజలందరిలోనూ ఒక ఆసక్తి ఉంది. అంటే ఏం చేస్తారు, మమ్మల్ని ఎక్కడికైనా తరలిస్తారా, లేదంటే మనం ఏమైనా పాటించాలా, ఇలా రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు. అసలు ఏం చేస్తారు సార్ రేపు మాక్ డ్రిల్ అంటే ఏం చేస్తారు? అంటే మాక్ డ్రిల్ అనేటువంటి ఇండికేషన్ ఏదైతే ఉందండి, ఇట్ ఈస్ సంథింగ్ ప్రికాషనరీ మెజర్. దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ టు బి బిగ్ అండి. ఎయిదర్ ఇట్ ఈస్ అన్ అఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్ ఆల్సో. సో దీనికోసం ఏంటి అంటే, ఒకవేళ కనుక జనావాసాల్లో ఈ యొక్క క్రూషియల్ సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ అండ్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్. ఇవి హై రిస్క్ జోన్స్ లో ఉన్నాయి కాబట్టి రేపొద్దున ఎయిర్ స్ట్రైక్స్ అయినా, మిజైల్ అటాక్ అయినా, ఏం జరిగినా సరే మన యొక్క లాస్ ని మినిమైజ్ చేయడం కోసం బేసిక్ పర్పస్ కనుక మనం చూసినట్లయితే మాక్ డ్రిల్స్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ అండి. అంటే జనాలు పానిక్ అయిపోతారు ఒకసారిగా. సో ఈ పానిక్ అనేటువంటిది ప్రివెంట్ చేయడం కోసం, అలాగే మనకి మీరు చెప్పారు ఇలా కొన్ని ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అని ఉంటాయండి. అలాగే వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవాక్యుయేషన్ అంటే సేఫర్ ప్లేసెస్ కి వెళ్ళిపోవడం, అలాగే గాయపడినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది ఇవ్వడం, అలాగే వాళ్ళని కాపాడుకోవడం అండి. డక్, డో అండ్ హైడ్ అనేటువంటివి. అంటే మనం చాలా మన యొక్క బాడీని చిన్న టార్గెట్ గా మార్చుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంపాక్ట్ అనేటువంటి తక్కువగా ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వార్ సినారియోని, వార్ థ్రెట్ ని ఒక సీన్ క్రియేట్ చేస్తారండి. ఆ సీన్ క్రియేట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి అంటే, ఫస్ట్ రియల్ టైం వార్ సినారియోలో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ఎవరు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ దాక్కోవాలి, ఏ సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళాలి, ఒకవేళ ఇలాంటివి జరిగితే గనక మన యొక్క ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఒక వార్ సినారియోని క్రియేట్ చేసి ఆ యొక్క సినారియోలోని మనకి చేత ప్రాక్టీస్ చేస్తారండి. మొదటిగా ఏం జరుగుతుంది అంటే, ఇందులో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్కూల్స్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఒక అనౌన్స్మెంట్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వార్ వచ్చిన తర్వాత ఎవరు అనౌన్స్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా రెస్పాండ్ కావాలి, ఇదంతా కూడా పానికింగ్ సిచ్యువేషన్ అండి. కాబట్టి దాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే అలారం సిమ్యులేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వార్ వచ్చినట్టు ఒక అలారం మోగుతుందండి. ఇప్పుడు ఫ్యాక్టరీలో మోగేటువంటి అలారం ఎలా ఉంటుంది, లేదా వార్ సినారియోలో మోగేటువంటి అలారం ఎలా ఉంటుంది, ఇది ఒక డేంజర్ ని సూచించేటువంటి అలారం అని చెప్పేసి ప్రజలు గుర్తించడం కోసం ఒక సైరన్ ని మోగిస్తారండి. ఆ సైరన్ ని ప్రజలు గుర్తించడం కోసం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఏంటి అంటే ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవాక్యుయేషన్ అంటే ఈ యొక్క క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి సేఫెస్ట్ ప్లేస్. సాధారణంగా వీళ్ళు దాడులు చేసినప్పుడు డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద, లేకపోతే స్కూల్స్, ఇలాంటివి ఏదైతే అంటే జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం చేయకూడదు కానీ టార్గెట్ చేస్తారండి. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ కి ఎవాక్యుయేట్ వెళ్ళిపోవడం అనేటువంటిది అనమాట అండి. సేఫ్ జోన్స్ కి, ఆ సేఫ్ జోన్స్ అన్న అయి ఉండొచ్చు, షెల్టర్లు అన్న అయి ఉండొచ్చు, లేదా బంకర్లు అన్న అయి ఉండొచ్చు అండి.
ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ అనుకోండి, వాళ్ళు ఇంట్లోనే బంకర్లు నిర్మించుకున్నారు. ఓకే. మన కంట్రీకి అటువంటి థ్రెట్ లేదు కాబట్టి మనం ఎప్పుడు బంకర్లు నిర్మించుకోలేదు. మనం షెల్టర్ కన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే సేఫ్ జోన్స్ కన్నా వెళ్ళిపోవాలి. ఉమ్. మరి ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటిది అక్కడ సివిలియన్స్, అక్కడ సివిల్ అవగాహన అథారిటీస్ ఉండాలి. మనకు చెప్తారనమాట అండి. చెప్తారు. తర్వాత ఏంటి అంటే మనకి ఈ శానిటైజింగ్, ఒక్కోసారి న్యూక్లియర్, బయలాజికల్, కెమికల్ వార్ఫేర్ జరిగినప్పుడు శానిటైజింగ్ టన్నల్స్ అని ఉంటాయండి. ఉమ్. దాని త్రూ వెళ్ళడం, లేదా వాటర్ స్ప్రే గుండా వెళ్ళడం అనేటువంటి చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత సివిల్ అథారిటీస్ ఏం చేస్తారంటే ఒక రివ్యూ కండక్ట్ చేస్తారండి. కండక్ట్ చేసి మీరు ఇలా చేయాలి, ఈ తప్పు చేశారు కాబట్టి లెర్నింగ్ ఇది, ఈ విధంగా చేయాలని వాళ్ళకి చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ బార్డర్ ఏరియాస్ అయినటువంటి పంజాబ్, జేఎండ్కే, రాజస్థాన్, గుజరాత్ లో మనకి బాంబ్ షెల్టర్లకు ఎలా వెళ్ళిపోవాలని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే మనకి ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ లో మనకి స్కూల్స్ లోని, మాల్స్ లోని ఇది కండక్ట్ చేసామండి. ఉమ్. అలాగే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి 26/11 అటాక్స్ అయినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి సిమ్యులేటెడ్ సిచ్యువేషన్ ఆ తర్వాత జరిగిన తర్వాత చేయడం జరిగిందండి. ఇందులో పాల్గొనేటువంటి దళాలు ఏంటి అంటే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ వాళ్ళు, అలాగే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ వారు, హోమ్ గార్డ్స్, అలాగే హాస్పిటల్ అంబులెన్స్ అథారిటీస్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ లో పాల్గొంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారండి. ఉమ్. బేసికల్లీ ఏంటి అంటే పానిక్ అనేటువంటిది అవ్వకూడదు. వార్ అనేటువంటిది ఒక పానిక్ సిచ్యువేషన్. అవును. అంటే ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తారు. ఒకవేళ ఇలా జరిగితే గనక ఏ ప్రాంతంలోకి వెళ్ళాలి అనేటువంటిది. ప్రధానంగా డక్, టవర్ అండ్ హోల్డ్, ఈ 3 అంశాలని నేర్పిస్తారండి. ఉమ్. డక్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క బాడీ ఏదైతే ఉందో దాన్ని చిన్న టార్గెట్ గా చిన్నగా మలుచుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ యొక్క బాంబ్ షెల్లింగ్ అనేటువంటి ఎఫెక్ట్, ఇంపాక్ట్ తక్కువ ఉంటుందండి. ఓకే. రెండోది కవర్ అండి. అంటే ఏంటి, ఆ బాంబు పేలినప్పుడు స్ప్లింటర్స్ తగలకుండా ఏదైనా ఒక హార్డ్ సబ్స్టెన్స్ వెనకాల దాక్కోవడం. ఉమ్. హోల్డ్ అంటే ఏంటి అంటే ముందుకు వెళ్ళకుండా అక్కడ గ్రౌండ్ పట్టుకుని మనం హోల్డ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారండి. ఒకవేళ బ్లాస్ట్ అయిన తర్వాత బేసిక్ ఫస్ట్ ఎయిడ్, రక్తస్రావం ఎక్కువగా చనిపోతూ ఉంటారు. ఆ రక్తం స్రావం జరుగుతున్నప్పుడు, గాయం అయినప్పుడు ఎలాగ దాన్ని కట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనకు అక్కడ నేర్పడం అనేటువంటి జరుగుతుందండి. ఉమ్. సో ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ లో ప్రజలకు అలవాటు చేస్తారు. వార్ సిమ్యులేషన్ లో ఒక సినారియో క్రియేట్ చేస్తారు. అది చెప్పి జరగచ్చు, చెప్పకుండా జరగచ్చు అండి. ఉమ్. ఇట్స్ టోల్డ్ ఆర్ అన్టోల్డ్, ఈ యొక్క సాధారణంగా మాక్ డ్రిల్స్ అనేటువంటివి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండి. ఇది దీని వలన ఏంటి అంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వలన మన లాస్ ని మినిమైజ్ చేయొచ్చు, పానిక్ అనేటువంటి తగ్గించవచ్చు ప్రజల్లో. అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలి ఇటువంటి సిచ్యువేషన్ లో Hmm. అనేటువంటి దానికి ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. సో ఇవి మనకి వార్ టైం మాక్ డ్రిల్స్ అంటే. సార్ శ్రీనివాస్ గారు, చాలా అంశాలు కూడా మనం మాట్లాడదాం. కానీ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం రేపు ఈ మాక్ డ్రిల్స్ చేసే 259 జిల్లాల్లో, ప్రాంతాల్లో ఉన్నాయి. ఎందుకు హైదరాబాద్, విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించినట్టు? అంటే రేపు యుద్ధం గట్ట జరిగితే ఖచ్చితంగా టార్గెటెడ్ లిస్టు హైదరాబాద్, విశాఖపట్నం ఉంటాయా? ఉంటాయండి. కారణం ఏంటి అంటే హైదరాబాద్ లో మనకి డిఆర్డిఓ ఉన్నది, అక్కడ బ్రహ్మోస్ మిజైల్స్ ప్రాజెక్ట్ నడిచిందండి. ఉమ్. సో క్రూషియల్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అలాగే మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్ లోనే ఉందండి. ఉమ్. రెండోది మనం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడుంది అంటే మనకి విశాఖపట్నంలో ఉందండి. అలాగే మనం రీసెంట్ గా కొన్ని సబ్మెరైన్ ప్రాజెక్ట్స్ కూడా మనం అక్కడ తీసుకోవడం, న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాంతాల్లో విదేశీయులు, కొంత విదేశీ ఏజెంట్లు, విదేశీ నిఘా సంస్థలు ఆ ప్రాంతం మీద ఎక్కువగా నిఘా పెట్టడం, ఆ యొక్క ఏరియా యొక్క ఫొటోస్, శాటిలైట్ ఫొటోస్ అయి తీయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా వైజాగ్ ఏరియాలో జరిగినాయండి. కాబట్టి వైజాగ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆ విధంగాను అలాగే హైదరాబాద్ కూడా వెరీ సెన్సిటివ్ అండి. ఈ రెండు కూడా డిఫెన్స్ పరంగా చాలా బలమైనటువంటి ప్రాంతాలు. శత్రువు ఎప్పుడు కూడా ఈ డిఫెన్స్ ప్రాంతాల మీద దాడి చేసి నష్టం కలిగించి మనకి ఆయుధాలు అనేటువంటివి లేకుండా చేయడం, లేదా మన యొక్క బలాల మీద కొట్టడం అనేటువంటిది ఒక స్ట్రాటజీలో భాగం. కాబట్టి ఈ యొక్క సెన్సిటివ్ జోన్స్ లో హైదరాబాద్, వైజాగ్ అనేటువంటివి ఉన్నాయండి. సార్, మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు, అలాగే నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, 1971 వార్ తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
అసలు ఏం చేయబోతున్నారు మాక్ డ్రిల్స్లో భాగంగా? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆర్మీలో పనిచేశారు కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 3 రకాలు ఉంటాయి, ఏ విధంగా ప్రజల్ని అలర్ట్ చేయటం ఇవన్నీ చెప్పారు. మీకు తెలిసిందండి. సతీష్ సార్, నేను ముఖ్యంగా మేజర్ శ్రీనివాస్ గారికి, ఆయన ఎంతో డిస్టింగ్విష్డ్ సర్వీస్ చేశారు మన భారతదేశానికి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి. ప్లస్ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉన్న ఆయన. సార్ నమస్తే శ్రీనివాస్ సార్, మేజర్ శ్రీనివాస్ సార్, నమస్తే అండి. నమస్తే. నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ సతీష్. మాక్ డ్రిల్ సివిలియన్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు. ఓకే. అంటే భద్రతా రక్షణ రంగానికే సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంపార్టెంట్ ప్రికాషనరీ మెజర్స్, వాటిని సాధారణ పౌరులకు కూడా అలవాటు చేసి ఆ క్రమశిక్షణని, ఆ మైండ్ సెట్ని, ఆ ప్లాన్ని, ఆ ప్రిపరేషన్ని, ఆ ప్రిపేర్డ్నెస్ని పెంచే విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగబోయే ముందల మన వాళ్ళని ఆ విధంగా ఒక డిసిప్లిన్లో తీసుకురావడం. నేను ఇజ్రాయెల్లో కూడా చదువుకున్నా, మీకు తెలుసు, నేను చెప్పాను చాలాసార్లు. ఇజ్రాయెల్లో ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజ్, ప్రతి షాపింగ్ మాల్కి కింద ఒక బంకర్ ఉంటుంది. ఓకే. పలానా సైరన్ రాగానే, అంటే థ్రెట్ లెవెల్ ఉంటుంది. థ్రెట్ లెవెల్కి ఆరెంజ్, రెడ్, బ్లూ ఇట్లా కొన్ని సింగిల్స్ ఉంటాయి. ప్లస్ సైరన్స్లో కూడా తేడాలు ఉంటాయి. ఈ సైరన్ వస్తే ఎయిర్ రైడ్ జరుగుతున్నట్టు, ఈ సైరన్ వస్తే ల్యాండ్ సంబంధించిన అటాక్ జరుగుతున్నట్టు, ఈ సైరన్ వస్తే కోస్టల్ సంబంధించి, ఈ సైరన్ వస్తే టెర్రరిస్ట్ బాంబ్ పేలినట్టు, ఇట్లా డిఫరెంట్ థ్రెట్స్కి డిఫరెంట్ సింబాలిక్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సైరన్స్ వ్యవస్థ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వార్ ఏదన్నా జరిగే పరిస్థితి ఉండి, ఏమన్నా మిసైల్స్ ఈ కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్తో ఆ వార్ హెడ్స్తో అవి పెట్టి దేశం మీదకి వదిలినప్పుడు మనం ఎలాంటి సంసిద్ధత ఉండాలి? మామూలుగా మంచినీళ్ళు తాగకూడదు, డైరెక్ట్గా భోజనం చేయటం కానీ, డైరెక్ట్గా బయటికి వెళ్ళి గాలి పీల్చుకోవటం కానీ అనే వాటి మీద, అంటే ప్రతి చిన్న విషయం మీద స్టూడెంట్స్తో పాటు మనకి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇక్కడ ఉన్నాయి కదా, అట్లానే అక్కడ ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా మా యూనివర్సిటీస్కి వచ్చేప్పుడు అన్ని నేర్పించేవి. కెమికల్ బాంబ్ వేస్తే మీరు బంకర్లోకి వెళ్ళి ఎలాంటి ఇంజెక్షన్ మీ తొడ, అంటే మీ థై, యూ హ్యావ్ టు ఇంజెక్ట్ ఇంజెక్షన్ టు యువర్ థై, ఎంత మాత్రం డోస్ వేయాలి, తర్వాత గ్యాస్ మాస్క్. అలాంటి దుర్భర పరిస్థితులు మనకు రాకూడదని భగవంతుడిని కోరుకుంటానే కీడించి మేలంచమన్నారు కదా మన పెద్దవాళ్ళు, మన తెలుగు సామెత, కీడించి మేలంచండి. మనము అవన్నీ నేర్చుకోవటం మూలాన వస్తుందని కాదు అర్థం, యుద్ధం వస్తుందని కాదు, మానసికంగా, శారీరకంగా శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవటం అనమాట. ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఇస్ పీస్ టైమ్ అని మీకు చాలాసార్లు చెప్పున్నాను. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సార్, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్ తో పాటు సైబర్ అటాక్స్ జరిగినప్పుడు సైబర్ కమాండర్స్, అంటే అందుకనే మన స్టూడెంట్స్ అందరూ దయచేసి మీకు ఏమాత్రం దేశం మీద ఇప్పుడు ప్రేమ ఉన్నా, మీ అందరికీ ప్రేమ ఉంది, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ, మన అందరికీ దేశం మీద ప్రేమ ఉంది. ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి అంటే మన జాతీయ జెండాని ఎందుకు ఎక్కువసార్లు, మనకు జాతీయ జెండాని ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే, మన జాతీయ జెండాని ఇదే మన జెండా, ఇదే మన ఎజెండా. ప్రస్తుతానికి భారతదేశానికి ఇదే మన జెండా, రాబోతున్న 1000 తరాలకు కూడా ఇదే మన జెండా, మన ఎజెండా భారతీయ సంరక్షణ, భారతదేశ రక్షణ. కాబట్టి దయచేసి దీని మీద ఏమాత్రం గౌరవం ఉన్న మన జాతీయ జెండా మీద ప్రతి పౌరుడు ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా ఫీల్ అయ్యి, తనకు చేతనైనంత వరకు, తెలిసినంత వరకు, మరి పక్కనున్న మిలిటరీ ఆఫీసర్స్ దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ దగ్గర కానీ దేశ భద్రత మీద మాలాంటి థింక్ ట్యాంక్స్, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆల్సో హైదరాబాదు. మేము మీకు అన్ని రకాలుగా శిక్షణ ఇవ్వడానికి, దేశ రక్షణ ఇస్ ద ఓన్లీ ఎజెండా, ఇక వేరే ఎజెండా ఏం లేదు, దేశ భద్రత. ఇది సార్. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ని సీరియస్ గా తీసుకోండి. మీరు ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఎంత సీరియస్ గా చూస్తారో, గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ కి కోఆపరేట్ చేసి గవర్నమెంట్ తో కోఆర్డినేట్ అయితే అన్ని విజయాలు సాధిస్తాం. అది శ్రీనివాస్ గారు, అంటే 1971 వార్ తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. అంటే 1971 వార్ తర్వాత నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అప్పుడు మాక్ డ్రిల్స్ జరిగాయి, తర్వాత యుద్ధం జరిగింది. అంటే ఖచ్చితంగా యుద్ధం రాబోతోంది అని ఒక అంచనాకు రావచ్చా ఈ మాక్ డ్రిల్స్ జరుపుతున్న అంశానికి సంబంధించి? ఇన్ని రోజులు జరిగినటువంటి సంఘటనలు వేరండి. ఇప్పుడు ఏదైతే మాక్ డ్రిల్ జరుగుతుందో ఈ ప్రిపరేషన్ లెవెల్ వేరండి. దెర్ ఈస్ సంథింగ్ సీరియస్ వీ కెన్ ఎక్స్పెక్ట్.
అది అఫెన్సివ్ యాక్షన్ కావచ్చు, డిఫెన్సివ్ యాక్షన్ కావచ్చు, అది ఇప్పుడు అప్పుడే నిర్ధారించడం కష్టం. కానీ బట్ ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నటువంటి, ఇన్ని రోజులు జరిగినటువంటి సంఘటనలు వేరు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి మన ప్రిపరేషన్ అనేటువంటిది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, మనం మైన్ ఫీల్డ్ లే చేసిన ఇలాంటి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి. మైన్ ఫీల్డ్ అనే మైన్స్ అనేటువంటి లే చేయడం కానీ, లేకపోతే స్ట్రైక్ కోర్స్ అనేటువంటి ముందుకు వెళ్ళడం కానీ, ఇటువంటి అన్ని కూడా ఇండికేషన్స్ యుద్ధానికి అని చెప్పి. అలాగే ఇది కూడా 1971 తర్వాత ఈ సివిల్ డిఫెన్స్ వారి చేత ఈ సివిల్ మాక్ డ్రిల్స్ ఏదైతే అనౌన్స్ చేశారు, ఫస్ట్ ఇనిషియల్ గా బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, బార్డర్ స్టేట్స్ అన్నారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్స్ అనేటువంటి కంపల్సరీ కండక్ట్ చేయాలి అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ సీరియస్ ఇండికేషన్ అండి. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. మనకి రమేష్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి మస్ట్ పార్టిసిపేట్ అండి. సాధారణంగా మాక్ డ్రిల్స్ అంటే ఎలా ఉంటుంది అంటే, నాన్న పులి కథ కింద వీళ్ళు ఏం చేస్తారంటే సీరియస్ గా తీసుకోరండి. మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము డిజాస్టర్ రెస్పాన్స్ లో చూసాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటి అంటే వాళ్ళు సీరియస్ గా పార్టిసిపేట్ చేయరు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి పౌరుడు కూడా తమను తాము కాపాడుకుంటూ పౌరులను కాపాడడం అనేటువంటిది ఒక బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ అండి ఇప్పుడు ఈ టైంలో. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ అనౌన్స్మెంట్ జరిగిందో మాక్ డ్రిల్స్ అనేటువంటిది, ఎస్ ఒక డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళింది ప్రిపరేషన్ అనేటువంటిది. అలాగే ఈ రోజు రాత్రికి జాతిని ఉద్దేశించి ప్రధాని గారు కూడా మాట్లాడబోతున్నారండి. లెట్ us వెయిట్, ఏ ఇండికేషన్స్ వస్తాయనేటువంటిది మనం చూద్దాం. రైట్, మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడబోతున్నారు, కీలక భేటీలు కూడా జరగబోతున్నాయి. ఇంకా మాక్ డ్రిల్ అంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్, ఇట్స్ ఎ సీరియస్ ఇండికేషన్ అని మేజర్ శ్రీనివాస్ గారు అంటున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇది కేవలం ఇప్పుడు ఆల్రెడీ మనం మన బలగాల్ని మోహరిస్తున్నాము, మన బలాలు ఏంటో చూపిస్తున్నాము, అలాగే అంతర్జాతీయంగా ద్వైపాక్షికంగా మనకు ఎవరు మద్దతు ఇస్తారని నిన్న పుతిన్ అయితే బహిరంగంగా మద్దతు ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. కానీ అవన్నీ కూడా ఒక సీరియస్ యాక్షన్ అని మీ వీఆర్ రెడీ అన్న ఒక ఇండికేషనే కానీ యుద్ధం రాకపోవచ్చు అన్నది కొందరు అంటున్నది. కానీ మాక్ డ్రిల్ వరకు వచ్చిందంట 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు మాక్ డ్రిల్ జరుగుతుందంటే మనం అడ్మిట్ అయిపోవచ్చు, ఇంకా సన్నద్ధం అవ్వాలని. సతీష్ సార్ 100% శాంతి సమయంలోనే యుద్ధానికి మనం సన్నద్ధం అవ్వాలి అని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, కొత్తగా బంగ్లాదేశ్ యాడ్ అయింది, వీటిని దృష్టిలో పెట్టుకొని మనము సర్వసన్నద్ధతతో ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఒక ఉగ్రవాదికే అంత ఆత్మవిశ్వాసంతో, వాడు అతి ఆత్మవిశ్వాసంతో, ఒక మొండితనంతో, వాడు ఒక ఉగ్రవాది, ఒక టెర్రరిస్ట్, చచ్చిపోయినా పర్లేదు నేను చంపుతాను అనే స్థాయికి వాడు ఆలోచించినప్పుడు, అంటే ఒక చెడుకే అంత బలం ఉంటే ఒక మంచికి మనకి ఎంత బలం ఉండాలి? మనం ఏమన్నా నెత్తురు చీము లేని వాళ్ళమా? మనమేమన్నా వీక్ అండ్ మీకా? మనమేమన్నా ఒక తల్లికి ఒక తండ్రికి గౌరవం తీసుకొచ్చే పని మనం చేయలేమా? ఒక దేశానికి గౌరవం తీసుకొచ్చే పని మనం చేయలేమా అనే ఒక సర్వసన్నతో మానసికంగా వస్తే రాని దాని అంతు చూస్తా అనే స్థాయి వెళ్ళాలండి. తేల్చుకుందాం అనే స్థాయికి వెళ్ళాలి. లేకపోతే ఈ ఉగ్రవాదానికి మానవత్వానికి అంటే the fight is no longer between India Pakistan, sir. The fight has gone to a level humanism versus terrorism. India is representing humanism, Bharat is representing humanism, whereas Pakistan is representing fundamentalism, extremism, terrorism, mindless violence. How dare they kill our 26 innocent tourists? పర్యాటకుల్ని గన్ను పెట్టి మతం అడిగి చంపే మతం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళని అధపాతాళానికి తొక్కందే ఈ జాతి విశ్రమించకూడదు సార్. రెండవ స్వతంత్ర సంగ్రామ యుద్ధంగా దీన్ని నేను తప్పనిసరిగా జాతికి ఒక సామాన్య పౌరుడిగా, నాకేమి అంతస్తులు లేవు, హోదాలు లేవు, కానీ ఒక సామాన్య పౌరుడిగా, ఒక కన్నెగంటి హనుమంతు గారి ముది మనవడిగా, మా ముత్తాతను బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922 పల్నాడు దుర్గి మండలం. సో నేను నా ముత్తాత సాక్షిగా చెబుతున్నా, అవసరం అయితే నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను సతీష్ సార్, నా దేశం కోసం. ఐ అప్పీల్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, నన్ను పంపించండి, నేను పోతే పోయాను, నా దేశాన్ని రక్షించుకుంటాను అనే ఒక మొండి పట్టుదలతో ఉన్నాను సార్. ప్లీజ్ రెస్పెక్ట్. మీరు థింక్ ట్యాంక్ నడుపుతున్నారు, ఇప్పుడు NSS చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సేవలు తప్పనిసరిగా సార్. రాత్రి మోళ్ళు పనిచేస్తాం సతీష్ సార్. 10 టీవీకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. 10 టీవీ ద్వారా వేల మందికి ఈ యొక్క
గొప్ప స్వతంత్ర సమరోద్యమం, రెండో స్వతంత్ర సమరోద్యమంగా భావించండి. ఓకే, ఉగ్రవాదాన్ని కుక్కటి పేరుతో ఈసారి మట్టికి ఓకే, హౌ డేర్ దే కమ్ అండ్ కిల్. అంటే రమేష్ కన్నా గారు ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ లాగా, అంటే రేపు మాక్ డ్రిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అనేది మీరు చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఒకటి చెప్పండి. సింపుల్ సార్, ఇప్పుడు మన ఒక ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఉంది సార్. ఓకే, అది అసెంబ్లీ గానీ, హై స్కూల్ గానీ, పార్లమెంట్ గానీ, లేకపోతే మన 10 టీవీ స్టూడియో అనుకుందాం. హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హైదరాబాద్ లో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య తగాదాలు పెడతానికి ఎవరన్నా ప్రయత్నిస్తే దానికి మనము ట్రాప్ కి మనం పడిపోకూడదు. చార్మినార్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మక్కా మసీదుని కాపాడుకోవాలి, బిర్లా టెంపుల్ ని కాపాడుకోవాలి, అసెంబ్లీని కాపాడుకోవాలి. ఇలా ప్రతిదాన్ని, అంటే ఉదాహరణకి ఆల్ హిందూ టెంపుల్స్, ఆల్ ఇస్లామిక్ మాస్క్స్ ఆర్ ఆల్ ది గురుద్వారా 6 అంటే ఈ సింబాలిక్ టార్గెట్స్ అంటారు. ఈ సింబాలిక్ టార్గెట్ల మీద వాళ్ళు దృష్టి పెడతారు. తర్వాత సాఫ్ట్ టార్గెట్లు ఉంటాయి. సాఫ్ట్ టార్గెట్లు అంటే ఏంటి? షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, ఇలాంటి వాటి సాఫ్ట్ టార్గెట్ కరెక్ట్ చెప్పారు సార్. సాఫ్ట్ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ ని, సింబాలిక్ టార్గెట్ ని రెండింటినీ కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనకుంది. దయచేసి ఒకటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మన హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ ఎంత జాగ్రత్తగా ఉంటుంది, వాళ్ళకు కూడా మీరు సహకరించండి. ప్రైవేట్ సెక్యూరిటీ మీరు కలిసి, అంటే గ్రూప్ 4 సెక్యూరిటీ ఏజెన్సీస్, వాళ్ళతో కూడా మీరు సహకరించండి. వాటితో పాటుగా ఏఎంబి మాల్ కానీ, లేకపోతే ఇనార్బిట్ మాల్స్ కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సుజనా ఫోరం మాల్ కానీ ఒక కంట కనిపెట్టండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కరెక్ట్గా చెకింగ్ చేసి లోపలికి వదులుతున్నారా లేదా. అప్పుడు సినిమా హాల్లోకి మీరు వెళ్దాం అనుకున్నారు, సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ మెటల్ డిటెక్టర్ తో అన్ని మిమ్మల్ని చెక్ చేసే అంతగా జరగట్లేదు. మీరు ఎన్షూర్ చేయండి. ప్రజలకు నా విజ్ఞప్తి, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ మెట్రో స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేసా. ఈజీగా అసలు సూట్ కేసులు ఏముంటుంది చూడట్లా, అక్కడ కెమెరాలో అది పాస్ అయిపోతుంది, చూసేటప్పుడు వాళ్ళు ఫోన్ చూసుకుంటారు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు దయచేసి మానవ రక్షణ అధ్యయన సంస్థ, మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా 10 టీవీ సాక్షిగా ఒకటే కోరుతున్నాను. 10 టీవీలో కూర్చొని భద్రతని, రక్షణని కల్పించవలసిన ఏజెన్సీస్ వాటిని సరిగ్గా చేయకపోతుంటే, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇన్ షాపింగ్ మాల్స్ గానీ, గేటెడ్ కమ్యూనిటీస్ గానీ, వాళ్ళకి మీరు గుర్తు చేసి వాళ్ళని ముఖ్యంగా సెన్సిటైజ్ చేయండి. మీరు కాలేజీలో, స్కూల్స్ లో, పర్యాటక స్థలాల్లో ఏమి జరగదులే అని అట్లా ఉండొద్దు, జాగ్రత్త ఉండాలి, అట్లా భయపడొద్దు. దేవుడు, ధైర్యము, ఈ రెండు మన ఆయుధాలు. 100% జాగ్రత్త ఉండాలి. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే రేపు ఎంత అలర్ట్ గా ఉండాలి, పబ్లిక్ కి మీరు చేసే సూచన ఏంటి? ఫస్ట్ మనం విజిలెంట్ అండి, వీ షుడ్ బి మోర్ విజిలెంట్. ఇక్కడ మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నది, ఫస్ట్ వాళ్ళని కాపాడుకోవడం, సెల్ఫ్. అలాగే విజిలెన్స్ అండి, అంటే ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ లో ఏదన్నా మనకి పోలీసులు ఎప్పుడు చెప్పేటువంటిది, ఏదన్నా సస్పీషియస్ మూమెంట్ ఉందా, సస్పెక్టెడ్ ఆర్టికల్స్ ఉన్నాయా, వాటిని అలా నెగ్లెక్ట్ చేయకుండా, అదొకటండి. ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో మనకి వార్ సినారియోతో పాటు ఇలాంటి అటాక్స్ కూడా, అంటే గోకుల్ చాట్ లాంటిది, లేకపోతే దిల్సుఖ్ నగర్ లాంటి ఇన్సిడెంట్స్ కూడా అయ్యేటువంటి స్కోప్ ఉంది. కాబట్టి పబ్లిక్ ప్లేసెస్ లో వెళ్తున్నప్పుడు మోర్ విజిలెంట్ గా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో, సివిల్ మాక్ డ్రిల్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని ఒక రొటీన్ గా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబ సభ్యుల్ని, పక్క వారిని ఏ విధంగా కాపాడగలరు, ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ ఎయిడ్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి చాలా సీరియస్ గా నేర్చుకోవాలండి. కారణం ఏంటంటే, ఇజ్రాయిల్ లాంటి కంట్రీల్లో మనకి కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అనేది 2 years ఉంటుంది, మనకి లేదు. కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ. సిపిఆర్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం, ఇవన్నీ వీటి ద్వారా ఏంటి అంటే ఈ యొక్క వార్ సినారియోస్ ఏదైతే మాక్ డ్రిల్స్ ఉన్నాయో దాని ద్వారా నేర్చుకోవడం జరుగుతుందండి. సీరియస్ గా పార్టిసిపేట్ చేయండి, సీరియస్ గా నేర్చుకోండి, లాస్ ని మినిమైజ్ చేయండి. అండ్ ద డిఫెన్స్ అథారిటీస్ అండ్ గవర్నమెంట్ ఈస్ విల్ గోయింగ్ టు టేక్ దేర్ యాక్షన్. అండ్ మన వంతు బాధ్యతగా మనం వీటిని మనం నిర్వర్తించాలండి. రైట్. మనందరం భారతీయులు అనే భావన ఉండాలి. ఖచ్చితంగా మనం మన దేశాన్ని కాపాడుకోవాలి, మనం మన దేశం కోసం ఉండాలన్న ఒక భావనతో ఉండాలి. ఖచ్చితంగా మీరు మేజర్ శ్రీనివాస్ గారు సజెస్ట్ చేసినట్టుగా ప్రజలందరూ ఆ విధంగా ఆలోచించాలి. రేపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల మాక్ డ్రిల్స్ జరగబోతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా టార్గెట్ చేయొచ్చన్న ఒక అంచనాలు, గత అనుభవాల నేపథ్యం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం ఎందుకు టార్గెట్ కావచ్చన్న అంశం కూడా ఈరోజు
రమేష్ కన్నికంటి గారు అలాగే మేజర్ శ్రీనివాస్ గారు చెప్పారు. బట్ ఏదైనా ఏం జరిగినా ఏ విధంగా మనం బయటపడాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా మనం విజిలెంట్గా ఉండాలన్న అంశాలకు సంబంధించి ప్రజలు మాత్రం బీ సీరియస్గానే రేపు పొద్దున్న మాక్ డ్రిల్స్లో పాల్గొనాలని 10 టీవీ కూడా అప్పీల్ చేస్తోంది. ఇది మాక్ డ్రిల్స్పై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.